విల్ షల్ ప్రివేల్. ఏదైతే అని అనుకుంటారో అదే చేస్తారంటారు. సో ఇది ఎవరూ చేసింది కాదు, ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. అయితే రెస్ట్ హౌస్ రోడ్ని కాడమల్లి చెట్టు సెంటర్ అంటారని కేఎంసి అంట. సో అక్కడి నుంచి వచ్చింది. సో చాలామంది ఇక్కడ నా పేరు చెప్పారు, నేను చాలా చేశానని. వాస్తవం చెప్తున్నాను, కెమిస్ట్రీలో మనకి రియాక్షన్ జరుగుతూ ఉంటాయి రెండు కెమికల్స్ మధ్యన. ఆ రెండు కెమికల్స్ మధ్య రియాక్షన్ జరగాలంటే మధ్యలో కెటలిస్ట్ అని ఒకటి వేస్తాం, అంటే ఎక్కువ స్పీడప్ అవడానికి రియాక్షన్ని. కెటలిస్ట్ని తెలుగులో ఉత్ప్రేరకం అంటారు. సో నా పాత్ర ఏంటంటే అందరికీ చేయాలని ఉంది, కానీ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న సందిగ్ధంలో ఉండిపోయినప్పుడు నేను వచ్చి ఆ చిన్న పని చేస్తాను. అంతే, కెటలిస్ట్ చేసే పాత్ర. నేను యాక్చువల్గా పనే చేయను. ఇక్కడ పని అంతా చేసింది ఎవరంటే కమిటీలో ప్రెసిడెంట్ విక్కీ గడు, తర్వాత ట్రెజరర్ బాబు గడు, తర్వాత చుమ్ము, తర్వాత మా ఫిమేల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు మాకు, సోఫీ ఓకే, సోఫీ, డానీ, నాని. సో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ పర్మిషన్ కోసం అయితే బాబుగడు పిచ్చి కుక్క తినేది దిగాడు. అండ్ పర్మిషన్ విషయంలో బాగా కోఆపరేట్ చేసిన బూనన్కి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక ధైర్యం నువ్వు అంతే. దాని తర్వాత శాలేమన్న స్టార్టింగ్ నుంచి అసలు అవుతుందా అని ప్రతిసారి 1985 నుంచి హిస్టరీ స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి మాకు ఒక ఇన్స్పిరేషన్, ఒక ఊపు. అండ్ రెస్ట్ హౌస్ రోడ్ డయాస్ ఎటువంటిదంటే మా అమ్మాయి తీసుకొస్తున్నప్పుడు ఎందుకు అంత స్పెషల్గా పడి చచ్చిపోతావు రెస్ట్ హౌస్ అంటే ఏముంటుంది, ఇక్కడ బయట చూడండి ఏమైనా ఉన్నాయంటే నేను చెప్పా, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దిస్ ఈజ్ ద రూట్, ఇది మన గ్రౌండ్. ఇక్కడే ఫస్ట్ టైం ఎక్కాం, చిన్న పాత్రలు చేసుకుంటా, గొల్ల పాత్ర. అక్కడి నుంచి అందరం చూస్తూ పెట్టుకున్నాం. ఇటువంటి రూట్స్ని మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదమ్మా. వీళ్ళందరూ మనోళ్ళు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా సరే అందరూ ఒక ప్లేస్కి వచ్చేది. ఇది 4-5 చర్చిలు అంటారు. 4-5 చర్చిలు క్రిస్మస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. 4-5 చర్చిలు కలిసి ఇప్పుడు పరిస్థితి అయిపోయిందంటే ఎవరి కూతురు ఎవరి కొడుకు ఎవరో కూడా తెలియట్లా. అట్లీస్ట్ సంవత్సరానికి ఇలా వచ్చినప్పుడు పలానోళ్ళు, ఇదిగో చుమ్ముగడు కొడుకు, లేకపోతే వీడి కొడుకు వీడి కూతురు. సో ఇటువంటి రిలేషన్స్ మనం కాపాడుకోవాలంటే ఈ కల్చర్ని మనం కాపాడుకోవాలి. మనకు పెద్దలు ఇచ్చెళ్ళింది ఏంటంటే ఈ గొప్ప కల్చర్. ఈ కల్చర్ లేకపోతే మేబీ చర్చల పరంగా అలాగే ఉండిపోయి ఉండేవాళ్ళేమో. సో ఈ కల్చర్ ఇచ్చి దేవుని నిద్రించిన అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఐజక్ అన్న ఒక టైంలో మనకి పర్మిషన్ రాకపోతే వెళ్ళి గొడవ పడిపోయాడు ఎట్టి పరిస్థితుల్లో. ఈ రోజు కూడా ఆ ఇంపాక్ట్ ఐజక్ అన్న మీద కొంత ఉంటుంది, మాకు అర్థమైంది. బట్ థ్యాంక్ యూ ఐజక్ అన్న ఫర్ ద కోఆపరేషన్. అండ్ ఒకరోజు పండుగ అనుకున్న దాన్ని నిన్న పెద్దలందరూ కలిసి కూర్చోబెట్టి, లేదు రేపు పొద్దున్న చేద్దాం, మేమందరం ఉంటాం అని చెప్పి నతానీల్ అన్న, బుజ్జోడు, జాన్ కుమార్ అన్న, హ్యాపీ బాబు అన్న అందరు చేస్తే మా అక్కోళ్ళు అయితే ఫస్ట్ డే ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మా క్రిస్మస్ లేట్ అయిపోతుంది, అప్పటికే 3 o'clock వరకు పర్మిషన్ రాలేదు. మా అక్కోళ్ళు వైజాగ్ నుంచి ఫోన్ చేస్తారని మా బుజ్జక్క చెంటక్క వస్తామని చెప్తే పెద్దగా ఏం జరగట్లేదు, మీరు రావద్దు, వస్తే డిసప్పాయింట్ అవుతారని చెప్పాను. సాయంత్రం వాళ్ళది మీటింగ్లో చూసి మొత్తం అంతా వీడియోస్, మార్నింగ్ బయలుదేరి ఇద్దరు వచ్చేసారు వైజాగ్ నుంచి. తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి మేము ఫోన్స్ చేస్తుంటే మాకు టైట్గా ఉంటుంది, 2వ రోజు అనుకోకుండా ఎక్స్టెండ్ చేసామని బుజ్జోడు, స్టాన్లీ జోన్స్ తెలుగు బుజ్జోడే, బుజ్జోడు, తర్వాత పూనన్న, ఐజక్ అన్న అందరూ కలిసి కూర్చొని మార్నింగ్ అందరికి కాల్స్ చేస్తుంటే రెస్పాండ్ అయ్యారు రెస్ట్ హౌస్ రోడ్ నుంచి. ఒక్కరు కూడా నో అని చెప్పలా, ఒక్కరు కూడా నో చెప్పలేదు. మా దగ్గర లేవు, నో అని చెప్పలా. సరే కానివ్వండి అని చెప్పి ఎవరికి తోచినంత వాళ్ళు నంబరు ఒక 1 hour ఫోన్ కాల్స్ చేస్తే ఈవినింగ్ కల్లా 70,000 రూపీస్ ప్రామిసెస్ వచ్చేసినాయి. 70,000 ప్రామిసెస్ ఇమీడియట్గా. అందులో 40,000 కలెక్ట్ అయిపోయినాయి. సో ఈ అమౌంట్ అంతా కూడా నైట్ మేము దేనికి ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది చూసి ఆ మిగిలిన అమౌంట్ ఏం చేయాలని కమిటీ డిసైడ్ చేసుకున్న తర్వాత మీ అందరికీ మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్.